అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. సైబర్ నేరగాళ్ల వలలో నిరుద్యోగులు ఉద్యోగాల పేరుతో కాల్ సెంటర్లలో మోసాల దందా. హైదరాబాద్ కాల్ సెంటర్ల ముసుగులో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను ట్రాప్ చేస్తున్నారు. డబ్బు ఆశ చూపి ఆన్లైన్ మోసాల అక్రమ దందాలోకి దింపుతున్నారు. నేరాలు ఎలా చేయాలి? కొట్టేసిన డబ్బును ఎలాంటి అకౌంట్లలో డిపాజిట్ చేయాలి? పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి అనే విషయాలపై పశ్చిమ బెంగాల్, ఢిల్లీ కేంద్రంగా ట్రైనింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. గృహిణులు, చిన్న వ్యాపారులను టార్గెట్ చేసి ముద్ర, ధని వంటి ఆన్లైన్ లోన్ సర్వీసెస్ పేరిట మోసాలకు పాల్పడేలా సిద్ధం చేస్తున్నారు. ఇటీవల వరంగల్, నిజామాబాద్కు చెందిన 10 మందిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి ట్రైనింగ్ సెంటర్ల వివరాలు సేకరించారు. సైబర్ నేరగాళ్లు వివిధ వ్యాపార ప్రకటనలతో పాటు పార్ట్ టైం ఉద్యోగాలు అంటూ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ప్రచారం చేస్తున్నారు. ఎంపికైన నిరుద్యోగులకు మంచి జీతం, కమిషన్లు ఇస్తామని ఆశ చూపి ఆన్లైన్ మోసాలకు అవసరమైన మ్యూల్ అకౌంట్లు, ఫోన్ నంబర్లు సేకరించడంపై ట్రైనింగ్ ఇస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన బి. అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ 2023లో జాబ్స్ కోసం ఆన్లైన్ సెర్చ్ చేసి ముద్ర లోన్, ధనీ లోన్ వెబ్సైట్లలోని నంబర్లకు కాల్ చేశారు. రాహుల్ అనే వ్యక్తి కాంటాక్ట్ అయి లోన్ను మంజూరు చేయడంతో పాటు రికవరీ చేయాలని, జీతం, కమిషన్ ఇస్తామని నమ్మించాడు. వారు జూన్ 2023లో వెస్ట్ బెంగాల్ వెళ్లి కాల్ సెంటర్లో చేరారు. కృష్ణ అలియాస్ కిట్టు అనే మేనేజర్ వసతి కల్పించాడు. రోజూ 180 నుంచి 200 వరకు కాల్స్ చేసి మోసాలకు పాల్పడేలా ప్లాన్ చేసి వచ్చిన మొత్తంలో 30% కమిషన్ ఇచ్చేవారు. హైదరాబాద్కు చెందిన ఓ మహిళతో కిలా పవన్ కుమార్గా పరిచయం చేసుకుని 3 లక్షల రూపాయలు లోన్ మంజూరైందని చెప్పి 1 లక్షకు పైగా వసూలు చేశారు. అనుమానం వచ్చిన మహిళ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్, నిజామాబాద్కు చెందిన 10 మందిని అరెస్టు చేశారు. సంబంధిత సమాచారం. తెలంగాణలో నిరుద్యోగులను టార్గెట్ చేసి సైబర్ మోసాలకు ట్రైనింగ్ ఇవ్వడం పెరిగిపోతోంది. హైదరాబాద్లో 2023లో 500 నిరుద్యోగులు ఇలాంటి మోసాలకు గురయ్యారు. 100 కోట్లకు పైగా దోపిడీ జరిగింది. పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని కాల్ సెంటర్లు లోన్ రికవరీ పేరుతో మోసాలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు సైబర్ మోసాలపై సిబిఐ దర్యాప్తు ఆదేశించింది. జాగ్రత్తలు, సూచనలు. ఆన్లైన్ ఉద్యోగాలు, పార్ట్ టైం జాబ్స్ పేరుతో వచ్చే ప్రకటనలు, మెసేజ్లు నమ్మవద్దు. ముద్ర, ధని వంటి లోన్ సర్వీసెస్ పేరుతో వచ్చే కాల్స్, లింకులు క్లిక్ చేయవద్దు. మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన పెంచుకోవడానికి ఆర్బీఐ, టీజీసీఎస్బీ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 8712666517 సంప్రదించండి.